ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 218 నవమ స్కందం 43వ అధ్యాయం. ఇక్కడ నిన్న స్వాహాదేవి చెప్పుకున్నాం. ఇప్పుడు స్వధా వృత్తాంతం. నారద, ఇక స్వధాదేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఇది పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది, శ్రాద్ధాన్న ఫలాన్ని వృద్ధి పొందిస్తుంది. సృష్టికి ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను 7 సృష్టించాడు. అందరూ తేజస్వరూపులు, మనోహరులు, సుఖస్వరూపులు. వారికి తర్పణాలు, శ్రాద్ధాన్నము ఆహారంగా కల్పించాడు. బ్రాహ్మణులకు తర్పణ పర్యంతమైన స్నానము, దేవపూజన పర్యంతమైన శ్రాద్ధము, త్రిశాంధ్యాంతమైన అహినకము, వేదహిత కర్మలు, ముప్పొద్దుల శ్రద్ధ తర్పణాలు చేయాలి. బలి ప్రదానం చేయాలి. బ్రహ్మయజ్ఞ వేదపఠన చేయాలి. ఇవి చేయకపోతే మైలి పడ్డట్టే, ఏ కర్మాచరణకు అర్హుడు కాదు. బ్రహ్మ ఇలా నియమాలు ఏర్పరిచి పితృదేవతలకు ఆకలి దప్పులు లేకుండా బ్రాహ్మణులు నిత్యము తర్పణాలు విడిచిపెట్టేలా చేశాడు. బ్రాహ్మణుడు అలా మంత్రపూర్వకంగా ఇస్తూనే ఉన్నారు గాని ఎక్కడ ఏ లోపం జరుగుతుందో అవి పితృదేవతలకు అందటం లేదు. వాళ్ళు ఆహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు. చతుర్ముఖుడు ఒక మానస పుత్రికను సృష్టించాడు. రూప యవ్వన సంపన్న, చంద్రవదన, విద్యావతి, గుణవతి, రూపవతి, శ్వేత చంపకంలాగా నిగనగలాడుతుంది. రత్నభూషణ దగదగలాడుతున్నాయి. ఆవిడ ప్రకృతి శక్తిలో ఒక అంశం. శుభప్రదంగా చిరునవ్వులు చిందిస్తుంది. పలువరస తీర్చిదిద్దినట్టుంది. లక్ష్మీకళ ఉట్టిపడుతుంది. ఆవిడకు స్వధాదేవి అని నామకరణం చేసి పితృదేవతలకు భార్యగా సమర్పించాడు. ఆవిడ పద్మాస్య, పద్మలోచన, పద్మజ, పద్మపాద, దృష్టి రూపిణి. ఆవిడని స్వీకరించి పితృదేవతలు సంతోషించారు, తృప్తి చెందారు. అటుపైని బ్రాహ్మణులకు రహస్యంగా ఒక ఉపదేశం చేశాడు. పితృదేవతలకు మీరు ఇచ్చే తర్పణ శ్రాద్ధానాలను స్వధాంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించండి. అప్పుడే అవి పితృదేవతలకు అందుతాయని చెప్పాడు. అప్పటి నుంచి విప్రులందరూ అలాగే ఆరంభించారు. అవి పితృదేవతలకు అందనారంభించాయి. వారు ఆకలి దప్పులు తీరి ఆనందించారు. దేవతలకు అభిర్దానాలు చేసేటప్పుడు మంత్రాలు స్వాహాంతంగా ఉండాలి. పితృదానాల్లో స్వధాంతంగా ఉండాలి. ఈ దేవ పితృయజ్ఞాలన్నింటా దక్షిణాదేవి తప్పదు. అదక్షిణగా చేసే యజ్ఞం నిష్ఫలం, మంత్రప్రాయం. శరదృతులో కృష్ణ త్రయోదశి నాడు గాని, మాఘ మాసంలో గాని, శ్రాద్ధ సమయాలలో గాని ముందుగా స్వధాదేవిని పూజించి అటుపైన పితృయజ్ఞాలు జరపాలి. అలా చేయకుండా అహంకరించి తర్పణాలు విడిచినా, శ్రాద్ధానం పెట్టినా అది పితృదేవతలకు అందదు, కర్తకు ఫలం దక్కదు. ఇది స్వధా ధ్యాన శ్లోకం. బ్రహ్మణో మానసిం కన్యాం శస్వత్ సుస్థిత యవ్వనాం పూజ్యాం వై పితృదేవానాం శ్రాద్ధానాం ఫలదాం భజే. దీన్ని పఠించి సాలగ్రామ శిలలో గాని, మంగళ కలశంలో గాని స్వధాదేవిని ఆవాహన చెయ్యాలి. అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. మూలమంత్రం జపించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యే స్వాహ అని మూలమంత్రంతో పూజ చేసి స్తుతించి నమస్కరించాలి. తొట్టతొలిగా బ్రహ్మదేవుడే స్వధాస్తుతి చేశాడు. స్తుతి: పితॄణాం ప్రాణతుల్యాత్వం ద్విజ జీవన రూపిణి శ్రాద్ధాధిష్టాత్తు దేవీ చ శ్రాద్ధాదీనాం ఫలప్రద నిత్యాత్వం సత్యరూపాసి పుణ్యరూపాసి సువ్రతే ఆవిర్భావ తిరోభావో సృష్టౌ చ ప్రళయే తవ. ఓం స్వస్తి చ నమః స్వాహ స్వధాత్వం దక్షిణా తథా నిరూపితాశ్చతుర్వేదైః ప్రశస్తా కర్మిణాం పునః కర్మ పూర్త్యర్థమే వైత ఈశ్వరేణ వినిర్మితాః. స్వధాదేవి, నువ్వు పితృదేవతలకు ప్రాణ సమానవు, బ్రాహ్మణులకు జీవన ప్రదవు, శ్రాద్ధ అధిష్టాన దేవతవు, శ్రాద్ధ తర్పణ ఫలప్రదవు, నిత్యవు, సత్యవు, పుణ్యరూపవు. ఓ సువృత, సృష్టి వేళ నువ్వు ఆవిర్భవించి ప్రళయవేళ తిరోధానం చెందుతావు. కర్మిష్ఠుల కోసం నువ్వు స్వాహ దక్షిణలు ఆవిర్భవించారని వేదాలు నిరూపించి ప్రశంసించాయి. కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడం కోసమే ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు. ఇది బ్రహ్మదేవుడు తన కొలువులో చేసిన స్వధాస్థితి. దీన్ని పఠించిన వారికి సర్వవాంఛలు నెరవేరుతాయి. స్వధా అని ఉచ్చరిస్తే చాలు, తీర్థ స్నాన ఫలం దక్కుతుంది. సర్వ పాపాలు తొలగిపోతాయి.
వాజపేయ ఫలం లభిస్తుంది. స్వధా స్వధా స్వధ అని ముమ్మార్లు ఉచ్చరిస్తే చాలు శ్రాద్ధ బలి తర్పణ ఫలాలు అందుతాయి. శ్రాద్ధ కాలంలో స్వధా స్తోత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో వింటే శ్రాద్ధ ఫలం దక్కుతుంది. ముప్పొద్దుల స్వధా స్వధా అని 3 సార్లు ధ్యానిస్తే ప్రియా సంగమ పుత్ర ప్రాప్తులు ఫలాలుగా చెబుతున్నారు. స్వధా స్తోత్ర పఠనం వల్ల సకల తీర్థాల్లోనూ స్నానం చేసిన పుణ్యం తప్పక లభిస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ సౌందర్య రాశి స్వధాదేవిని పితృదేవతలకు అప్పగించాడు. వారు స్వీకరించి ఆనందించారు. అందుకే మనం 3000 కూడా స్వధా స్వధా అనుకుంటే పితృదేవతకు చేరుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 43వ భాగం సంపూర్ణం. 43వ అధ్యాయం సంపూర్ణం. 218వ భాగం సంపూర్ణం.